చనిపోయిన తర్వాత కూడా విజయ్ గారు పారిపోలా, ప్రజల కోసం నిలబడ్డారు. అంటే రాజకీయాల్లో మీరు వస్తే ఇలా ఉంటదని మిగతా కొన్ని కుట్రలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఆ రోజు విజయ్ గారి మీద ఉపయోగించడం జరిగినా సరే కానీ నేను ప్రజల కోసం నిలబడతాను, ప్రజల కోసం నేను నిలబడి తీరుతానని ఆయన పారిపోలా. అలాగే ఆయన పర్సనల్ జీవితం మీద కూడా తెర మీదకి తీసుకొచ్చి ఎన్నో క్రియేషన్స్ వచ్చినా సరే కానీ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ప్రజల కోసం నిలబడి ఈ రోజు ఘనమైనటువంటి విజయాన్ని అందుకున్నారు. అంటే ఒక వ్యక్తి ప్రజల కోసం పని చేయడానికి వస్తానన్నప్పుడు ఇతర పార్టీలు అంటే వాళ్ళ రాజకీయ వారసత్వం కావచ్చు, వాళ్ళు వేళ్లమ్మ అలుముకుని ఉండిపోయినటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా ఆ వ్యక్తి మీద ఎంత ఒత్తిడికి గురి చేసి ఆ వ్యక్తిని కనుమరుగు చేయాలనుకుంటాయి అన్నది కూడా విజయ్ గారి జీవితం కూడా ఎగ్జాంపుల్ అండి ఇక్కడ. కానీ ఇవాళ ఆ రికార్డ్ ని ఎలా బ్రేక్ చేశారు విజయ్ గారు అన్నది కూడా ప్రజలకి, అంటే వర్తమాన రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా రాజకీయాల్లో వెళ్ళాలి అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కొత్త భరోసాని, కొత్త ఒక విజన్ ని కూడా ఇచ్చారు. అలాగే మా జనసేన పార్టీ అధినేత 2 చోట్ల ఓడించబడినప్పటికీ కూడా 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అంటే ఒక పార్టీకి ఎంత అంటే దేశ చరిత్రలో లేనటువంటి ఒక తీర్పునిచ్చారు ప్రజలు. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు మొన్న 2024 ఎన్నికల్లో. రాబోయేటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి తీర్పు ఇవ్వబోతారు అంటే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు. 2029కి వచ్చేటప్పటికి అంటే సీట్లు కూటమిలో మేము సీట్లు పెంపు అడుగుతామా తగ్గుతామా అన్నదానికి ఏ పార్టీకి ఉండాల్సినటువంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు ఆ పార్టీకి ఉంటాయండి. అలాగే మా జనసేన పార్టీ అధినేత చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది అన్నది కూడా అది 2029 ఎన్నికల్లోనే డిసైడ్ చేస్తాము. ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో స్టార్డమ్ అన్న వ్యక్తి, అలాగే స్టార్డమ్ కన్నా కూడా ప్రజల పట్ల మానవత్వంతో ముందుకెళ్లేటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా అయితే మాత్రం ఎదగబోతారన్నది కూడా దేశ రాజకీయాల వైపు చూస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది జరగవు అనేది ఖచ్చితంగా జగమెరిగినటువంటి సత్యమండి. రైట్ కృష్ణవేణి గారు, ఇంకొకటి ఏదైతే విజయ్ గారు ఇప్పుడు ఒక డైరెక్ట్ సీఎంగా కాబోతున్నారు, దీని ద్వారా ప్రెజర్ ఏమన్నా జనసేన పార్టీ మీద ఉండే అవకాశం ఉందంటారా శ్రేణుల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీదకి? ఉంటదండి, డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే అది 2024 ముందే పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఒత్తిడి తీసుకుని వచ్చి ఉన్నారు. ఎందుకంటే మీరు సార్ 2 చోట్ల మనం ఓడించబడ్డాము, మనకు ఒక సీటు కూడా మిగలలేదు, గెలిచిన సీటు కూడా అని అనుకుంటున్నారు. కానీ పార్టీ అనూహ్యంగా పుంజుకుపోయింది, పార్టీ అనూహ్యంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎవరికి వాళ్ళు ఎక్కడ వెనకడగకుండా పార్టీని ఇంత బలోపేతం చేశాము. కానీ డెఫినెట్ గా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మీ నిర్ణయం శిలాశాసనమే, కానీ నిర్ణయం ప్రజల్లో ఉన్నటువంటి అంటే మీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మీరు కొత్త విషయంలో కూడా అనేక మార్లు మీరు ఆలోచించండి. అనేక మార్లు సందర్భం కూడా ఉందండి. అది ఈ రోజు మళ్ళీ అదే క్యాడర్ మీద విజయ్ గారు గెలుపు ప్రభావం చూపదు అని ఏమీ లేదండి, ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎస్ కృష్ణవేణి గారు అందుబాటులో ఉండండి, 2 మినిట్స్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు, ఇక బెంగాల్ పరిస్థితి చూసుకుంటే దీదీ ఆల్మోస్ట్ ఓటమికి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్ళే అవకాశం ఉందంటారా? సక్సెస్ అయినట్టుగానే కనపడుతుంది. వాస్తవానికి సర్వేలన్నీ కూడా బీజేపీకి మొగ్గు చూపినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఆవిడ వ్యూహాలు వ్యతిరేకంగా ఉంటాయి. బీజేపీని ఆల్రెడీ గత ఎన్నికల్లో కూడా మట్టి కనిపించారు కాబట్టి ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారన్నారు. కాకపోతే ఈ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు సర్రాంశం కావచ్చు, లేదా ఈవెన్ అమిత్ షా గారు కూడా దాదాపు 20 రోజుల పాటు వెస్ట్ బెంగాల్లోనే మకాం వేసి అక్కడ పరిస్థితులను సమీక్షించడం కావచ్చు. ఇలాంటి చిన్నవి మాత్రమే బీజేపీ విజయానికి చేకూరుస్తున్నాయి అంటారా? లేదంటే గత కొంతకాలంగా విపరీతమైన వ్యతిరేకత దీదీ మీద ఉండడం కావచ్చు, కొన్ని దారుణాలు కూడా రేప్ లాంటివి ఘటనలు కూడా ఎక్కువగా జరగటం, ఈ యొక్క మహిళల్లో కూడా విపరీతంగా నెగిటివిటీ తృణమూల కాంగ్రెస్ మీద వచ్చిన కారణం కాలేదంటారా? కేవలం అమిత్ షా ఏదో 15 రోజులు మకాం వేసినంత మాత్రాన ఈ విజయం అంటారా?
ఖచ్చితంగా అంటే 15 రోజుల పాటు అమిత్ షా గారు మకాం వేశారు అంటే వాళ్ళు దాన్ని ఎంత ఇంపార్టెంట్ గా తీసుకున్న దాని గురించి చెప్పడానికి చెప్పి, ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ చేశారంటే వాళ్ళకి ఈసారి వెస్ట్ బెంగాల్ అంత ఇంపార్టెంట్ అనేది అర్థం. ఇకపోతే మీరు ఇందాక చెప్పింది ఖచ్చితంగా వాస్తవం. గత 5 ఏళ్లలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఒక్కొక్కటిగా మమతా బెనర్జీ మీద వ్యతిరేకత పెంచుతూ వచ్చిన మాట వాస్తవం. ప్రధానంగా మీరు అన్నట్టు ఆ అత్యాచారాలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఉవ్వెత్తిన ఎగిసిపడటం కావచ్చు, అప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వం సరైన స్థితిలో స్పందించలేదనేది అప్పుడు బీజేపీకి ఒక ఆయుధంగా దొరికింది. అలాగే ఈ సరాంశం కూడా కావచ్చు, ఏదైతే బీజేపీ బంగ్లాదేశ్ కి వెస్ట్ బెంగాల్ కి ఆంధ్రాకి ఇండియాకి మధ్య గోడ కట్టాలని ఒక నినాదంతో రావడంతో కావచ్చు, అది కూడా ఆ మమతా బెనర్జీకి కొంత యాంటీ క్రియేట్ చేసింది. అంటే బంగ్లాదేశీయుల్ని అనుమతిస్తాము అనే మమతా బెనర్జీ మాటలు ఈ సమయం కొంతమంది పర్యవేక్షకులు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వచ్చినటువంటి కొంతమంది పర్యవేక్షకులను అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాదాపుగా ఒక 24 గంటల పాటు నిర్బంధించి చిత్రహింసలు పెడితే అప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ స్పందించలేదని సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇలా ప్రతిదీ కూడా వెస్ట్ బెంగాల్ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. వీటన్నిటికీ మించి మొన్న జరిగినటువంటి ఏదైతే ఉమెన్ బిల్లు పార్లమెంట్ లో ఉందో దాన్ని పూర్తిగా అడ్డుకోవడం, ఒక రకంగా బీజేపీకి ఎక్కడ అస్త్రం దొరికిందంటే, ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మహిళా బిల్లును మమతా బెనర్జీ వ్యతిరేకించారనే ఒక నినాదాన్ని అటు ఎన్నికల చివరిలో చాలా బలంగా తీసుకెళ్లారు. సో ఖచ్చితంగా అది పనిచేసిందంటే ఇప్పుడు ఉమెన్ ఓట్ షేర్ ఖచ్చితంగా బీజేపీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఒక రకంగా బీజేపీ చేసినటువంటి ఈ ప్రచారం కూడా అక్కడ ఉపయోగపడింది. మొత్తంగా ఒక్కొక్క ఏ ఘటన కూడా మమతా బెనర్జీ చేరుకోవడానికి ఉపయోగపడలేదు. ప్రతి అవకాశాన్ని కూడా బీజేపీ ఈ 5 సంవత్సరాలు బలంగా ఉపయోగించుకుంది అనటంలో సందేహం లేదు. ఈ చివరిలో వచ్చినటువంటి డీలిమిటేషన్ ఉమెన్ బిల్లు కూడా మమతా బెనర్జీకి కొంత యాంటీగా మారిన మాట మాత్రం వాస్తవం. రైట్, సుధాకర్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మళ్ళీ మీతో టచ్లోకి వస్తాను. థ్యాంక్ యూ సార్. రైట్, తమిళనాడులో సీఎం స్టాలిన్తో సహా 28 మంత్రులు అయితే వెనుకంజలో ఉన్నారు. తమిళనాడులో విజయ్ తన అప్రతిహత విజయాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇక బెంగాల్లో చూసుకుంటే మరి దీదీ ఓటమి పాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి దీదీ పార్టీ వెనుకంజలో ఉంది. ఇక బీజేపీ పార్టీ ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి. ఇక అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఈ 2 చోట్ల కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తుంది. ఇక యూడిఎఫ్ కేరళంలో ఆల్మోస్ట్ తన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్ళింది. దీంతో యూడిఎఫ్ పార్టీ కావచ్చు, దాని మిత్రపక్షాలనే కాంగ్రెస్ కావచ్చు, అక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే ఇప్పటికైతే తమిళనాడు మాత్రం మరి కాసేపట్లో ఇంకాసేపు అయితే మాత్రం మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.